పలమనేరు పట్టణంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సారథ్యంలో గత ఏడాది ప్రారంభించబడిన అన్నా క్యాంటీన్ విజయవంతంగా 300 రోజులు పూర్తి చేసుకుంది. టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదలు, అన్నార్తులకు కూడా రుచికరమైన భోజనాన్ని అందించాలన్న సదాశయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడిన అన్నా క్యాంటీన్లు నిత్యం వేలాది మంది ఆకలిని తీర్చేది. అయితే 2019 సంవత్సరంలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల కొనసాగింపుకు విముఖత చూపడంతో అవి మూతపడ్డాయి. నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేటి తరుణంలో సామాన్యులు రోజుకు ఒక్క పూట అయినా కడుపు నిండా తినడానికి వీలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి సొంత నిధులతో పాటు దాతల సహకారంతో నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలమనేరు పట్టణంలోని మార్కెట్ యార్డు ముందర మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సారథ్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో నిత్యం 300 మందికి రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమై నేటికి 300 రోజులు ముగియడంతో ఈరోజు రెట్టింపు మందికి సరిపడా భోజనాన్ని పంపిణీ చేశారు. ఇక్కడ అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ హోటల్లో సుమారు 60-70 రూపాయలు వెచ్చిస్తే కానీ ఇంతటి నాణ్యమైన రుచికర భోజనం లభించదని వారు పేర్కొంటూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సంకల్పానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ పడతాను భూమి भाई